నమస్కారం. ఈరోజు ఇప్పుడే నేను షో చూసానండి. నేను ఆల్రెడీ ఈ సినిమా మీద నాకు చాలా మంచి ఒక అభిప్రాయం. ఇప్పుడే షో చూసి వస్తున్నాను. ముందుగా ఈ సినిమా నేనెలా ఒప్పుకున్నాను అని మీతో చెప్పాలండి. ఇందాక డైరెక్టర్ గారు చెప్పారు. మా మేకప్ మ్యాన్ వెంకట్రావు గారు ఫోన్ చేసి, "ఇట్లా ఒక కొత్త డైరెక్టర్ అండి. మీ కథ చెప్పాలనుకుంటున్నారంటే, ఫోన్‌లోనే చెప్పమా" అంటే, "లేదు నేరుగా వచ్చి కలవాలంటున్నారు." అంటే ఇప్పుడు ఎవరు వస్తున్నారంటే ఇట్లా భాస్కర్ అన్నారు. భాస్కర్ గారు ఏఎం రత్నం గారితో వర్క్ చేశారు. సూర్య మూవీస్‌లో చాలా మంచి మంచి సినిమాలు చేశారు. డెఫినెట్‌లీ ఒక మంచి ప్రొడక్షన్ అవుతుంది ఇది. ఆయన ఉన్నారంటే ఒక నమ్మకంతో ప్రొడ్యూసర్‌గా ఆయన చేస్తున్నారు చెప్పి రమ్మని చెప్పారండి. నాకు స్టోరీ చెప్పడం జరిగిందండి. సో టోటల్‌గా ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ వరకు వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. నా క్యారెక్టర్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. తర్వాత ఉంటాయి ప్రొడక్షన్‌లో టైంలో బెటర్‌మెంట్స్ ఉంటాయని చెప్పి సినిమా చేయడం జరిగిందండి. సినిమా చేసినప్పుడు డైరెక్టర్ ప్రభాకర్ గారేంటంటే అసలు కాంప్రమైజ్ అనేది ఎక్కడ చేయలేదండి. ఇది రెగ్యులర్ డైలాగ్ మీరు అనుకోవచ్చు. కానీ నిజంగా చెప్తున్నాను. తనకి ఏది అనుకున్నారో అది ఎప్పుడైతే రాలేదో షూటింగ్స్ క్యాన్సిల్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయండి. నేను మనసులో ఎప్పుడూ అనుకునేవాడిని, కొత్త డైరెక్టర్ ఫస్ట్ టైమ్ చేస్తున్నారు. ఎందుకు ఈయన క్యాన్సిలేషన్ చెప్తున్నాడు డేట్స్ కోసం. నాకు ఆ ఆర్టిస్ట్ దొరకలేదు, ఈ ఆర్టిస్ట్ దొరకలేదు అని చెప్పి. మధ్యలో ఒక చాలా ఫేమస్ లేడీ ఆర్టిస్ట్ కోసం 5 మంత్స్ వెయిట్ చేశారండి. వెయిట్ చేసి ఆఖరికి వాళ్ళు చేయకపోతే అప్పుడు ఆయన రితిక గారిని ఫిక్స్ చేయడం జరిగింది. నేను అప్పుడు అనుకున్నాను, చాలా లక్కీ ఆర్టిస్ట్. అంటే అప్పుడు నేను రితిక గారిని నేను కలవలేదు. చాలా లక్కీ ఆవిడ ఆ క్యారెక్టర్ చేయడం. ఎందుకంటే మా సినిమా లాంగ్వేజ్‌లో మేమేంటంటే ఈ అదృష్టాల గురించి, అంటే ఒక సినిమా చేయడం అదృష్టం, ఒక డైరెక్టర్‌తో వర్క్ చేయడం అదృష్టం అట్లా అంటాం. అట్లా ఫీమేల్ క్యారెక్టర్ అయినా చాలా అదృష్టవంతులు ఈవిడ అనుకున్నాను. అప్పటికి హీరో అంటే కొంచెం డిసైడ్ చేయలేదు. ఎప్పుడైతే నటరాజ్ పేరు చెప్పారో, నా మంచి మిత్రుడు, సత్య వాళ్ళ కొడుకు అన్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ నేరుగా చూడలేదు నేను. అంటే ఎప్పుడో ఒకసారి షూటింగ్‌లో చూసాను. బట్ ఎనీహౌ సత్య కొడుకు హీరో అని ఇది ఫిక్స్ అయింది. మిగిలిన క్యారెక్టర్స్ అన్ని అలాగే, అంటే కొంచెం పెండింగ్ పెట్టుకొని షెడ్యూల్స్ ముందే చాలా పోస్ట్‌పోన్ చేశారండి. ఎందుకు పోస్ట్‌పోన్ చేస్తున్నారు? ఇది అంటే నా డేట్లు పోతున్నాయి. బట్ డిలే అవుతుంది కదా! లేదండి, కొన్ని ఆర్టిస్టులు కోసం లేట్ చేస్తున్నారని చెప్పారు. సరే, ఓకే అని చెప్పి ఎందుకు నేను కంటిన్యూ చేశానంటే, నాకు ప్రభాకర్ గారు బాగా నచ్చారు. ఆయన అంటే కథ చెప్పడం ఒక సైడ్‌లో, ఆయన ప్యాషన్, ఆయన ఏది చేయాలనుకుంటున్నారో అది చెప్పడంతో నేను క్యాన్సిలేషన్ చేసినా పర్లేదు చేద్దాం అని చెప్పి వెయిట్ చేశాను. ఆఖరికి సెట్‌కొచ్చామండి. సెట్‌కొచ్చిన తర్వాత యూనిట్ కో డైరెక్టర్ గోపి ఒక పెద్ద అసెట్. ఈ పిక్చర్‌కి కొన్ని స్ట్రాంగ్ పిల్లర్స్ ఉన్నాయండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే కాంప్రమైజ్ చేసి ఏదో మాకు తెలుసని చెప్పి చాలా చేస్తుంటారు. ఇప్పుడు ఈ పోస్టర్ మీరు చూసారండి. ఈ పోస్టర్‌లో ఉంటున్న ప్రతి మొహానికి ఈ పిక్చర్‌లో క్యారెక్టర్ ఉంది. నటరాజ్ ఈస్ ద హీరో, నో డౌట్. కానీ ఈ పోస్టర్‌లో ఎవరి ఫేస్ ఉందో ఆడియన్స్ థియేటర్‌కొచ్చారంటే ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరండి. ఉదాహరణకి నేనున్నానండి. మీకు తెలుసు ఎన్నో ప్రెస్ మీట్‌లు ఇదే వేదిక మీద చేసేదుంది. వస్తారు, కథ ఒకటి చెప్తారు. అక్కడికి వచ్చిన తర్వాత అది లేదు సార్, ఇది లేదు సార్ అని చెప్పి కాంప్రమైజ్ చేస్తారు. నేను డైరెక్ట్‌గా చెప్తాను, "ఏమయ్యా నువ్వు ఎందుకయ్యా కాంప్రమైజ్ చేస్తున్నావు? ఫస్ట్ టైమ్ యూ ఆర్ డూయింగ్ ఎ ఫిల్మ్. నువ్వు లైఫ్‌లో ఈ సినిమాలో కాంప్రమైజ్ చేసావంటే నీ కెరియర్ ఔట్. ఆ కారణాలు, ఈ కారణాలు చెప్పొద్దు. ప్రొడ్యూసర్ కష్టమే, తప్పదు. సినిమా తీయడం అంటే కష్టమే. సినిమా తీసేటప్పుడు మరి ఎందుకొస్తున్నారు? ఖర్చు పెట్టాలి. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టాలి. నువ్వు ఖర్చు పెట్టాల్సిన చోటంతా కాంప్రమైజ్ చేస్తే ఇంకేముంది ఇంకా? సరే నీ ఇష్టం. ఎందుకంటే మేమొస్తాం, మా పనులు చేసుకుంటాం, మేము డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాం. అంతకన్నా ఇప్పుడు మునుగుతున్న వాడిని బయట లాగొచ్చుకొని, లేదు నేను మునుగుతానంటే ఏం చేస్తామండి? అట్లా జరిగింది. కానీ ఇక్కడ ఆయన ఆ విషయంలో 200% కాంప్రమైజ్ చేయలేదండి. ఆయన వెయిట్ చేశారు. ఆర్టిస్టులు పెట్టారు. ఈరోజు సినిమా చూస్తున్నప్పుడు అద్భుతంగా ఉందండి. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు. అంటే నేను కుదించి చెప్తున్నాను. ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి కుదించి చెప్తున్నాను. ప్రతి ఒక్కరు. 'శివాని' చూస్తుంటే ఆ సినిమాలో ఆయన చేసినప్పుడు నిజంగా ఆయన ఇంటర్వల్‌లో చూసాను. ఇందాక థియేటర్ ఇంటర్వల్ చూసాను. చూడంగానే ఒక భయమేసిందండి. అంత బ్రహ్మాండంగా చేసాడండి ఆయన. దాంట్లో కొన్ని సీన్స్ ఉన్నాయి.
మామూలుగా ఎవరు చేయరు. కానీ చేశారు. అద్భుతంగా చేశారు. అలాగే 'కృతిక' గారు. ఆవిడ పెర్ఫార్మన్స్, ఆవిడ డైలాగ్ డెలివరీ అండ్ మెయిన్‌గా నాకు 'కస్తూరి' గారు చేయడం చూసి నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే ఆవిడని చూసి చాలా మంది భయపడతారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆవిడని చూసి భయపడతారు. అంత బాగా చేశారండి. అంటే ఆర్టిస్ట్ అంటే అలా ఉండాలండి. ఇప్పుడు ఆవిడ చెప్పింది వెంకటేశ్వర స్వామిగా అన్నమయ్యలో చేసింది చూస్తే భక్తి ఉంది అని. అట్లా ఉండాలి. ఏ ఆర్టిస్ట్ ఇక్కడ చేసిన ప్రతి ఆర్టిస్ట్ ఏంటంటే వాళ్ళని చూస్తే ఆ క్యారెక్టర్‌లో వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యారనేది తెలుస్తది. అండ్ కరెక్ట్‌గా ఆయన వాడుకున్నారు. సాయి కుమార్ గారు గాని మిగతా రాజీవ్ గాని వీళ్ళందరూ. సో ఇదంతా ఆర్టిస్టుల సైడు ఇది పక్కన పెట్టండి. ఇక స్టోరీకొస్తే భారతదేశంలో మోస్ట్ డేంజరస్‌గా ఇప్పుడు జరిగేది డ్రగ్స్ గురించండి. ఈ పాయింట్ ఫస్ట్ ఆయన చెప్పడంతోనే నాకు 2 విషయాలు. డ్రగ్స్ గురించి చెప్పారు. పాలిటిక్స్ గురించి చెప్పారండి. పాలిటిక్స్ చాలా సినిమాలు నేను చేశాను. వైట్ అండ్ వైట్ వేసుకొని చాలా చేశాను. అది వేరే విషయం. కానీ ఈ సినిమాలో ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్ ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి యూత్ అంటే డ్రగ్స్ తీసుకోవద్దు అని మనం చాలా సినిమాలు చేస్తాం. ఈ సినిమాలో మట్టుకు ఇచ్చిన మెసేజ్ యూత్ చూడాల్సింది. అంటే ఎంత దూరం పరిణామం ఎంత దూరం పోతుంది. అంటే ఇంటికి ఎంత దుఃఖం తీసుకొస్తుంది ఆ డ్రగ్స్ వల్ల. అలాగే ఆరోగ్యం వల్ల. అంటే ఆరోగ్యానికి ఎంత ఎఫెక్ట్ అవుతుందనేది ఇది ఒకవైపు చెప్పారు. రాజకీయ నాయకులు ఇది చాలా ముఖ్యం అండి ఈ పాయింట్. ఈ సినిమాలో రాజకీయ నాయకులకి చెప్పిన ఒక మెసేజ్ చాలా అద్భుతమైన మెసేజ్. ఈ సినిమా చూస్తే మీరేమనుకుంటారంటే మొన్న రీసెంట్‌గా తమిళనాడు ఎలక్షన్‌లో హీరో విజయ్ సీఎం అయ్యారు. సో ఇది అయిన తర్వాత సీఎం అయిన తర్వాత ఆయన కొన్ని స్పీచెస్ చెప్పింది, ఆయన కొన్ని మెసేజ్‌లు చెప్పింది చూసి ఈయన చేసుంటారనుకుంటారు. కాదండి. మా షూటింగ్ ఎప్పుడో అయిపోయిందండి. ఇందాక కస్తూరి గారు చెప్పినట్టు ఈయనకి ఫోర్‌సైట్ చాలా ఉందండి. ఎప్పుడో జరగబోయే మ్యాటర్, ఆ మ్యాటర్ ముందే తెలుసుకొని ఆయన చేయడం జరిగింది. ఈయన చూస్తే నేను ఊరికే చెప్పట్లేదండి. నాకు 'నేటి భారతం', 'దేశంలో దొంగలు పడ్డారు' సినిమాలో టి. కృష్ణ అని చెప్పి ఒక డైరెక్టర్ నాకు పరిచయం అయ్యారనమాట. ఫ్యూచరిస్టిక్ అండి. తమిళ్‌లో 'కె. బాలచందర్' ఎట్లా ఉన్నారో ఆ తెలుగులో 'టి. కృష్ణ' గారు. ఎప్పుడో జరగాల్సిన కరప్షన్ గురించి 'నేటి భారతంలో' ఉంది. ఎప్పుడో జరగాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్‌లో జరుగుతున్న అన్యాయం గురించి ఆయన చెప్పారు. ఆ విధంగా నాకు 'ప్రభాకర్' గారిలో నాకు కనపడింది. ఫ్యూచర్‌గా మనకి తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ అండి. ఈరోజు మంచి డైరెక్టర్ అంటే ఏంటి మీరు అడగొచ్చు. పెద్ద పెద్ద సెట్‌లు, పెద్ద ఆర్టిస్టులు, పెద్ద పెద్ద టెక్నీషియన్‌తో చేసి నేను గొప్ప డైరెక్టర్ అంటే అది గొప్ప డైరెక్టర్ కాదండి. ఐ డోంట్ అగ్రీ. మీ కథ బలం ఆడియన్స్‌ని ఏడిపించాలి థియేటర్‌లో. అది గొప్ప డైరెక్టర్ అండి. అంతేగాని ఇప్పుడు మా క్రెడిట్ మాకొస్తుంది. మీరు మాతో తీశారంటే క్రెడిట్ మాకే వస్తుంది గదా! ఈ సినిమాలో క్రెడిట్ మాకొస్తుంది. వచ్చిన మమ్మల్ని ఎవరు చేయించారో ఆ డైరెక్టర్‌కి క్రెడిట్ 200% వెళ్తుంది. ఆ విధంగా నాకు ఆయన మీద ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రతి యాక్టర్‌ని చేయించారండి. అంటే ఎక్కడ మాకు నొప్పించకుండా లేదు సార్. నాకు కొంచెం ఇలా కావాలి. నేనెక్కడ నేను స్క్రిప్ట్‌లో వేలు పెట్టలేదు. ఇలా పెడితే ఏంటి? అలా పెడితే ఏంటి? చెప్పలా. ఆయన వచ్చి అడిగినప్పుడు, అప్పుడు నేను ఇలా ఉంటే బావుంటుందా అంటే, "ఆ! బానే ఉంది సార్. అలా చేద్దాం, ఇలా చేద్దాం" అని చెప్పి 2 ఆప్షన్‌లు చేసి, అలా చేసేవారనమాట. ఇందాక కస్తూరి గారు చెప్పినట్టు వెరీ నవ్వుతూ, నవ్వుతూ, నవ్వుతూ మాతో వర్క్ చేయించారు. ఆయన ఏదైతే అనుకున్నారో అది చాలా సూపర్‌గా చేయించుకున్నారు వర్క్. ఈరోజు స్క్రీన్ మీద చూసేటప్పుడు అప్పుడు కష్టపడ్డాం. 2, 3 సార్లు ఏంటయ్యా ఇన్ని సార్లు అడుగుతున్నాడు ఈయన అలా అనిపించింది. కానీ ఆయనలో ఉన్న మంచితనం ఇందా కస్తూరి ఇప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ అని భాస్కర్ గారు చూసుకున్నారు. సో మాకు